నమస్తే. ఆర్టీసీ ఇదో పెద్ద కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇదో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన ఒక పెద్ద కార్పొరేషన్. ఇది ఆ స్థాయికి ఎట్లా వెళ్ళిందంటే కండక్టర్లు, డ్రైవర్లు, అందులో ఉన్న కార్మికులు, పనిచేసే వాళ్ళ వల్ల ఆ స్థాయికి వెళ్ళగలిగింది. సో ఎప్పుడు ఇది నష్టాల్లో ఉంది, ఉద్యోగాలను తీసేస్తున్నాం, కొత్త ఉద్యోగాలు లేవు, కొత్త బస్సులు లేవు, ఇట్లా రకరకాలుగా మనం వింటూ ఉంటాం. తెలంగాణ వచ్చింది, గవర్నమెంట్ మారింది, అయినా కూడా వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు లేవు. వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వైపు ఒకటైతే, ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద పని ఒత్తిడి, ఆ ఒత్తిడికి తట్టుకోలేక రకరకాల కారణాల చేత వాళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేసి, సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించిన వాళ్ళ బాధ మరొకటి. సో అట్లాంటి వాళ్ళకి సంబంధించిన బాధని మనం లాస్ట్ వీడియోలో చూపించడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 400 మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రజాభవన్ ఆఫీస్కి వస్తున్నారు, ఇంకా మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లాస్ట్ టైం కూడా నేను సజ్జనార్ పెన్నుపోటుతో ఎన్కౌంటర్కి గురైన ఈ ఆర్టీసీ కార్మికుల గురించి చూపించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఇవాళ ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ప్రజావాణిలో వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో వీళ్ళంతా మనకు కనిపిస్తున్నారు. అంతా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఈ ఆయా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు. మొత్తం 600 మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. చిన్న చిన్న కారణాలు, వాళ్ళు టికెట్ కొట్టలేదనో లేకపోతే ఇంకో కారణం అని చెప్పి వాళ్ళని జాబ్ నుంచి తొలగించడం జరిగింది. 600 మందిని తీస్తే ఒక 210 మందిని ఏమో ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కొంత ఒత్తిడి పెరిగి ఇంకా 400 మంది ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉన్నది. మరి వీళ్ళ ఉద్యోగాలు ఎందుకు తీసుకోవట్లేదు, వాళ్ళవి ఎందుకు తీసుకున్నారు? సో దీని మీద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇన్ఫ్లుయెన్సే గట్టిగా పనిచేస్తుంది అని అంటున్నారు వీళ్ళైతే. మరి ఆయనే సమాధానం చెప్పాలి. ఇంతవరకు దీని మీద ఆయన కనీసం రియాక్షన్ కూడా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఒకవేళ చేస్తుంటే చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, రకరకాల దీంతో పని ఒత్తిడి కారణంగానో లేకపోతే సడన్గా ఒక చెకింగ్ చేసే అతను ఆఫీసర్ రావడం వల్లనో, ఆ మిషన్ పనిచేయకపోవడం వల్లనో మేము ఆ రకమైన తప్పులు చేసి ఉండొచ్చు అని అంటున్నారు వాళ్ళు. అవి ఎంత? 10 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్, ఈ టికెట్లు కొట్టకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రజాభవన్కి వచ్చారు. మాట్లాడదాం. ఏమన్నా ఇంకా తిరుగుతూనే ఉన్నారా? ఏమైనా రియాక్షన్ రాలేదా మన లాస్ట్ వీడియో తర్వాత? నథింగ్. ఏం లేదు. మినిస్టర్ ఏమైనా రెస్పాండ్ అయ్యిందా? ఏం రెస్పాండ్ కావడం. ఏమంటాడు పొన్నం ప్రభాకర్ గారు? పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నారంటే, అసలు మీరు ఈ చామరు రానే రావద్దు, దీనిది ఒకటి 3 మెన్ కమిటీ వేసినాం, కమిటీ చూస్తుంది, మీరు ఎందుకు ఊకే తిరుగుతున్నారు, కమిటీ ఏ విధంగా డిసిషన్ తీసుకుంటుందో ఆ విధంగా మీకు పని అయిద్దని చెప్పి అంటారు. సరే కమిటీ అన్న, ఇది డిసెంబర్ 11, 2024 జరిగింది. 11/12/2024. టైం బాండ్ ఏమైనా పెట్టారా? టైం బాండ్ ఏం పెట్టలేదు. కమిటీలో ఎవరెవరు ఉన్నారు? కమిటీలో ఇప్పుడు ఈ కమిటీకి సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, 1 ఆఫ్ ది మెంబర్ వచ్చేసి దివ్య మేడం, అండ్ 2nd మెంబర్ వచ్చేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్. ఈ ముగ్గురుతో కమిటీ వేయడం జరిగింది. అయితే దాని మీద మేము కమిటీలో ఇప్పుడు సజ్జనార్ సార్కి అగెనెస్ట్గా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి, దీనిలో సజ్జనార్ సార్ కనుక కమిటీ మెంబర్ ఉంటే మాకు ఉద్యోగాలు రానివ్వడని చెప్పి ఆయనను తీసేయాలని చెప్పి మేము సంజయ్ కుమార్ సార్కున్న వికాస్ సార్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతని పేరు పెట్టి తీసేస్తామని అన్నారు. కానీ తీసేయాలో తెలియదు మాకు. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇవాళ దేనికోసం వచ్చినారు? ఎవరిని కలవడానికి? సార్ ఇప్పుడు ఇవాళ దేనికోసం వచ్చినట్టే సార్, ఇప్పుడు నా పేరు దుగ్గు రాజేందర్, నేను సెక్యూరిటీ విభాగంలో పనిచేసాను ఉస్మానాబాద్ బస్ డిపోలో. నన్ను కూడా చిన్న కారణం చేత ఎండీ సజ్జనార్ సారే తొలగించండు. ఇప్పుడు పోయిన వాళ్ళకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఒక వర్డ్తోని దాదాపు ఇది 1 year పూర్తి అయిపోయింది. అంటే ఎటకేలకి ఏంటంటే ఈ జనవరి 2025 మాకు ఉద్యోగాలు ఇస్తారనేటువంటిది ఒకటి బాగా విశ్వాసం ఉండే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ఏంటంటే మేము కూడా మా వంతు కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అదొక నమ్మకం ఉండే. కానీ ఇప్పుడు రోజులు గడిచిన కొద్ది ఏంటంటే దీనిలో రైతులు ఏ విధంగా అయితే ఆకలి చావులు చనిపోతున్నారో, ఇదాన్ని ఇప్పుడు ఈ నిన్న కూడా ఒక కండక్టరు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఏది అధికారుల యొక్క వేధింపులు అని చెప్పి అతను చెప్పుకుంటూ చదివాడు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు మన తొలి వెలుగు ఛానల్ వాళ్ళకు నేను ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, సార్ సజ్జనార్ సార్ మీరు చిన్న చిన్న తప్పులతోని మమ్మల్ని ప్రాసిక్యూట్ చేసి అప్పీల్లో కూడా మీకు ఇవ్వరాదని చెప్పి రిజెక్ట్ చేసిన కదా, ఓకే, డోంట్ బాదర్, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మీరు వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎంత కరప్షన్ అంటే మొత్తం ఎంత కరప్షన్ చేశారనేటువంటిది రికార్డెడ్గా ఒక 9 పేజీల కాంప్లైంట్తోని దాదాపు 200 మంది సంతకాలు పెట్టి మేము కాంప్లైంట్ చేయడం జరిగింది.
అదే కంప్లైంట్ను మళ్ళీ ఈరోజు మేము ఎందుకు వచ్చామంటే లోకాయుక్తలు కూడా ఫిర్యాదు చేసి అరే మామూలు ఉద్యోగం నుంచి తీసేసింది కదా సార్, ఈ సజ్జనార్ సార్ చేసినటువంటి ఈ అవినీతి పనులు ఏవైతున్నాయో దాన్ని కూడా ఒకటి ఎంక్వైరీ కండక్ట్ చేయండి సార్. చేసినారా మీరు లోకాయుక్తలు? లోకాయుక్త కంపిటీషన్ మేము ఎకరాన్ని కూడా తీసుకున్నాం. అయితే దాని మీద ఎంక్వైరీ కావాలని చెప్పి గవర్నమెంట్ కూడా నేను కాపిస్తాను. ఎంక్వైరీ కావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు డిప్యూటీ ఆర్ఎం రిజెక్ట్ చేశాడు, ఆర్ఎం రిజెక్ట్ చేశాడు, ఈడీ రిజెక్ట్ చేశాడు, దాన్ని పరిశీలి చేయడానికి ఒక కమిటీ వేసాను చెప్పంటే మాకు ఉద్యోగాలు వేయడానికి కమిటీ ఎందుకన్నా అసలు? కమిటీ దీన్ని అసలు ఎన్ని రోజులు పరిశీలి చేస్తుంది? కమిటీ వాళ్ళు నిజంగానే పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కించాలనుకుంటే కమిటీ వాళ్ళు కూర్చుంటే ప్రొద్దున కూర్చొని సాయంత్రం వరకు డిస్పోజ్ చేయొచ్చు. అన్ని సర్వీస్ రికార్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అందులో మొత్తం ఎక్సర్సైజ్ చేసిండ్రు. డిప్యూటీ ఆర్ఎం గారు రాసిండ్రు, ఆర్ఎం రాసిండు, ఈడీ రాసిండు ఏ కారణంతో. ఇప్పుడు ఇది ఎంత అయింది? ఒక జీవో అనేది ఒక స్పెసిఫిక్గా జీవో తీసుకొచ్చి హ్యుమానిటీను మానవీయత కోణంలో ఒకసారి ఎక్స్క్యూజ్ చేయనటువంటిది కమిటీ వేసిండ్రు. దీనికి 2 నెలలు అయిపోయి 3 నెలలు నడుస్తుంది. ఈ 3 నెలల ఈ కమిటీ ఏం చేస్తుంది? అసలు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? తర్వాత రెండవది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో అన్నా హజారే అయినట్టయినా ఎక్కడ మన జంతర్ మంతర్లతో 45 రోజులు స్ట్రైక్ చేసి ఒక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిండు. సమాచార హక్కు చట్టాన్ని భారతదేశంలో ఎన్ని ప్రభుత్వం మొత్తం మంది పాటిస్తున్నారు. ఆర్టీసీలో మేము సమాచార హక్కు చట్టం కింద 7 నెలలు పెట్టాము, ఇస్తలేరు. ఏమని పెట్టారు అప్లికేషన్? ఈ ఆర్టీసీలో విధానపరమైనటువంటి పనులు ఏవైతే చేసిండ్రో ఈ ఎండి సజ్జనార్ సార్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిషన్ అవన్నీ మాకు పేపర్ ఉన్నట్టు సప్లై చేయని చెప్పి 7 నెలలు పెట్టాము, అదాటే పెట్టుకున్నారు. 10 నెలలు పెట్టాం, అదాటే పెట్టుకున్నారు. 12 నెలలు పెట్టాం. ఇప్పుడు సిపిఎం హుషారాని మేడం గారు అడిగితే ఏమంటే అబ్బో మేము ఇయ్యరాదండి, ఇస్తే కథ ఏంటంటే ఆర్టీసీ నుంచి ఒక కాపీ బయటకైనా కూడా మమ్మల్ని ఎండి గారు ఉంచారని చెప్పంటే నేనన్నా ప్రతి ఆఫీసులో రెవెన్యూ కొని, పంచాయతీరాజ్ కొని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కొని, హెల్త్ కొని, ఏ డిపార్ట్మెంట్ పోతే అక్కడ సమాచార హక్కు చట్టం కింద మీరు ఈ ఆఫీసర్ను సంప్రదించాలని చెప్పి రాసింది. ఆర్టీసీలో ఈవెన్ మీరు బస్ డిపోలలో చూడండి, లేకపోతే డివిజనల్ ఆఫీసులో చూడండి, బస్ భవన్లో చూడండి, ఎక్కడైనా ఆర్టీఐ చట్టం గురించి ఒక బోర్డు ఉందేమో చూడండి. అంటే ఎంత నియంత్రితమైనటువంటి పనులు చేస్తున్నాడు సజ్జనార్ సార్. సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? అరే సార్ ఎక్కడ సార్ 7 నెలల నుంచి మొత్తం దాని మీద ఇప్పుడు నాంపల్లి ఉన్నటువంటి సమాచార హక్కు భవన్లో కూడా కంప్లైంట్ చేశాము. చేస్తే వాళ్ళు ఏమంటారంటే సెక్రటరీ సారు ఈ సమాచార హక్కు ఆఫీస్కు కమిషనర్ గారు లేరు, వాళ్ళు రాగానే ఫస్ట్ టైం మీరు టేకప్ చేస్తూ ఉన్నారు. అవి కూడా ఒక్కరు కాదు ఒక 10 మందితో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు చాలామంది ఎండీలు పనిచేసిపోయారు కానీ అసలు ఏ ఎండీ సార్ కూడా అరే ఆర్టీసీలో ఇంత ఆదాయం ఉందన్న సంగతి వాళ్ళు ఎవరు గ్రహించలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉందా, లాభాల్లోనే ఉందా, లేదా నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు? అంటే ఆర్టీసీ సార్ నష్టం లాభం అనేటువంటి వేరియేషన్ ఎట్లా అంటే సార్, ఆర్టీసీ అనేటిది ఎప్పుడు నష్టాలకు పోలేదు సార్, నష్టాలు నడచలేదు సార్. ఎందుకంటే దీనిలో 3 కేటగిరీలు ఉంటాయి. ఒకలేమో వర్కర్స్ కేటగిరీ, సెకండ్ సూపర్వైజర్ కేటగిరీ, థర్డ్ ఆఫీసర్స్ కేటగిరీ. ఈ వర్కర్స్ కేటగిరీ సూపర్వైజర్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టెన్షన్గా పనిచేస్తున్నారు. ఎవరైతే ఆఫీసర్ క్యాడర్ ఉందో వాళ్ళు పనిచేస్తలేరు. ఆఫీసర్ క్యాడర్ ఎవరు? డిపార్ట్మెంట్ నుంచి మొదలుకుంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర వాళ్ళ ఛాంబర్లు, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ యొక్క సౌకర్యాలు వాళ్ళు పనిచేసే ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి దాంట్లో సార్ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి సార్, మీరు ఆర్టీసీ నష్టాలు వస్తుందని చెప్పి ఈ మ్యాన్ పవర్ను తగ్గించాలని చెప్పి ఒక రేషియో పెట్టారు సార్. ఎప్పటి గత 10 ఏళ్ళ నుంచి డ్రైవర్లను తగ్గించడం, కండక్టర్లను తగ్గించడం, మెకానిక్లను తగ్గించడం, వీళ్ళని తగ్గిస్తారు. నేనన్నా ఇన్నేళ్ళ కాలంలో ఒక డిపోమెన్ను తగ్గించారా, ఒక డివిఎం తగ్గించారా, ఒక ఆర్ఎం తగ్గించారా, ఒక ఈడీని తగ్గించారా? మరి వీళ్ళు డ్రైవర్ కండక్టర్లు ప్రొడక్షన్ కదా, వీళ్ళు సంస్థకు ఉత్పత్తి చేసే వాళ్ళు కదా, వీళ్ళని మీరు తగ్గించిన మరి వాళ్ళు కూడా తగ్గించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర కర్నూలు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్టిపల్లి 3 డిపోలు ఉన్నాయండి. ఒక్కొక్క డిపో 8 కిలోమీటర్కి ఒక డిపో ఉంది. అక్కడ 3 డిపో మేనలకి ఏం పని? 3 డిపోలు ఒక డిపో మేన ఏరియచ్చు. అంటే మీరు బస్సు మీద డ్రైవర్ బస్సు రప్పుకుంటా నువ్వు డ్రైవర్ పనే కాదా, నువ్వు కండక్టర్ పని చేయాలని చెప్పి అతను టిమ్మిసి నుంచి టికెట్లు కొట్టమని చెప్పినప్పుడు 3 డిపోలు ఒక డిపో మీద చూసుకోడా? అదొకటి. తర్వాత ఖమ్మం, కరీంనగర్ రీజన్ ఉంది. కరీంనగర్ రీజన్ కింద ఒక రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకి ఇద్దరు డిప్యూటీ ఆర్ఎంలు. వాళ్ళు ఎందుకు అసలు వాళ్ళేం పని చేస్తారు? డిప్యూటీ ఆర్ఎంల కింద వీళ్ళు 11 మంది డిపో మేనేజర్లు. ఎవరు వీళ్ళు? బస్సు రెప్పేటోళ్ళు కాదు, టికెట్లు ఇచ్చేటోళ్ళు కాదు, బస్సుకి ఏదైనా పంక్చర్ అయితే పై ఇప్పేటోళ్ళు కాదు. అంటే ఈ విధంగా ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు రూపాయి పని చేయకుండా వాళ్ళు కేవలం సంతకాలు పెట్టడం మట్టుకే. ఆ సంతకాలు ఏంది? చలో గోపాయి బస్సు ఎక్కడ ఆపలేదా, ఎక్కడ ఆపలేదు, చలో ఛార్జ్షీట్ కొట్టు ఛార్జ్షీట్ సంతకం పెట్టడం, చలో తీసేరండి ఇంక్రిమెంట్లు. దీనికోసం మొత్తం టోటల్ ఏంటంటే ఆర్టీసీల ఆఫీసర్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు పనిచేయడం లేదు. సిరిసిల్ల వేనాడు 2 డిపోలు ఉన్నాయి సార్. 2 డిపోలకు మధ్యన డిస్టెన్స్ ఎంత? ఓన్లీ 8 కిలోమీటర్లు. అక్కడ 2 డిపో మేనేజర్లు. సిరిసిల్ల వేనాడు డిస్టెన్స్ ఓన్లీ 8 కిలోమీటర్స్. అక్కడ 2 డిపో 2 డిపో ఏం చేస్తున్నారు అసలు? అంటే ప్రతి పేరు విధంగా మాకు
ఒక 100 రూపాయల బెనిఫిట్ మాకు జరిగితే 1000 రూపాయల బెనిఫిట్ వాళ్ళకు జరుగుతుంది. మేము పొద్దుగాల పోయి పొద్దుగదాకా 8 గంటలు డ్రైవర్కు నిద్ర ఉండదు, కండక్టర్ నిద్ర ఉండదు, మెకానిక్ నిద్ర ఉండదు, సెక్యూరిటీలకు అంతకన్నా నిద్ర ఉండదు. మేము హార్డ్ వర్క్ చేసి ఇలా సంస్థను ఇవాళ భారతదేశంలో మన ఇండియాలోనే టీజీఎస్ఆర్టీసీ అంటే నంబర్ 1, దీని తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, దాని తర్వాత థర్డ్ కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు. ఇటువంటి ఆర్టీసీని మేము నిలబెడితే మా దానిలకు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్టు ఒక సజ్జనార్ సార్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మొత్తం చిన్న చిన్న ఉద్యోగస్తులను ఒక్కొక్కరు రిమూవ్ చేసి పడితే భార్య పిల్లలతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఇది చెప్పడానికి వీల్లేదు. ఆయన ఏమంటుండే నా ఇష్టం అంటుండు, నా ఇష్టం ఆయన ఇష్టం పని చేస్తాను నేను, మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి పని చెప్పి మొన్న కూడా మేము కలిసాం. మేము 100 మంది పోతే ఓన్లీ 5 మందికి అవకాశం ఇచ్చాడు. మాట్లాడేది ఇప్పుడు మెకానిక్స్ ఉన్నారు ఎవరైనా ఇందులో సస్పెండ్ అయిన మెకానిక్ ఎవరు ఇట్లా మీరే మెకానిక్, మీరు డిపోలోనే ఉంటారు కదా మీరు, మరి డిపోలో ఉన్న మిమ్మల్ని ఎట్లా సస్పెండ్ చేసి మీరేం తప్పు చేసి తాగకుండా తాగినని సస్పెండ్ చేసింది సార్. తాగినట్టు సస్పెండ్ నిజంగా తాగిరా? తాగలేదు సార్. తాగంది ఎట్లా తాగిరని డిసైడ్ చేస్తారు? ఏమో సార్, మిషన్ ప్రాబ్లం ఉంది, మిషన్లో వచ్చిందే కరెక్ట్ అని సస్పెండ్ చేసారు అంతే సార్. మీరు అసలు మరి తాగలేదని మీరు చెప్పొచ్చు కదా అక్కడ. చెప్పిన వాళ్ళు ఇంటలేదు సార్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అంటారు. వాళ్ళు మిషన్ పెట్టే చూస్తారు కదా, ఎట్లా ఎట్లా రాంగ్ వస్తుంది? ఏమో చాలా మందికి అట్లనే సార్. ఒక 204 వచ్చింది తాగకుండా. 204 వచ్చింది. అవును సార్, బయట పోలీస్ స్టేషన్ పోయి చూస్తే 0 వచ్చింది. వాళ్ళు ఒప్పుకునేలేరు అట్లా. మిషన్ ప్రాబ్లమ్స్ అంటే ఒప్పుకునేరు వాళ్ళు. మా దగ్గర ఉంది కరెక్ట్ అంటారు వాళ్ళు. కోదా డిపో సార్. ఇదేంది కోదా డిపో సార్. నాకు కోదాడ బై బర్త్ మందాలు పట్టలేదు సార్. అయితే నేను ఆ రోజు డ్యూటీ చేసిన సార్. డ్యూటీ చేసినాక ఇంటికి పోతుంటే చార్ట్ కంట్రోలర్ సారు నన్ను ఇంకో డ్యూటీ చేయంటే డ్యూటీ చేసిన సార్. నైట్ 2:30 క్యాష్ కట్టినాక అదే రోజు సెక్యూరిటీ రూమ్లో పట్టుకున్నాక మళ్ళీ పొద్దుగాల నాకు మట్టపల్లి డ్యూటీ. బండి తీసుకున్న, లాక్ షీట్ తీసుకున్న, బయటికి పోయి టిఫిన్ చేసి వచ్చి బండి లాక్ షీట్ టీమ్ తీసుకొచ్చి గేట్లో పెట్టినా సార్. గేట్లో పెట్టినాక ఇక ఎంట్రీ చేస్తారు కదా సార్. ఎంట్రీ చేసినాక నాకు పైప్ పెట్టిరు, జనరల్గా పెట్టినట్టు పెట్టిరు. 204 వచ్చింది. 204. అయితే నేను అన్న సార్ నాకు బై బర్త్ మందలు అట్లేదు సార్, నన్ను హాస్పిటల్ కన్నా తీసుకోపోలే. గంటన్నర తర్వాత నాకు 8:30కి పెట్టిరు సార్. ఇది అంటే అలా లాక్ష ఏం రిపోర్ట్ ఇది? పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నేను ఆడ పోలీస్ ఆయన పెట్టి నో ఆల్కహాల్ అని వచ్చింది సార్. ఈ రిపోర్ట్ పెట్టినాక నాకు స్టాంప్ కూడా వేసి ఇచ్చింది సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోదా టౌన్, నో ఆల్కహాల్. ఏ రోజు ఇది? అదే రోజా? 2 గంటల 22/3/2023 2 గంటల చేంజ్ సార్. అయితే ఆడ ఏమంటారు, నువ్వు ఆడ సిఐ మేడం అంటది దిగిపోయిందట. 204 వస్తే దిగిపోద్దా సార్? 8:30కు డిపోలో పెడితే 10:30కు నాకు పోలీస్ రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ వారిలోపు దిగిపోద్దా సార్? డిఎం వినిపించుకోలే, ఆర్ఎం వినిపించుకోలే, డివిఎం ఈడం వినిపించుకోలే. నా బాధ ఇవ్వాలని వినిపించుకోలే. నేను ఆడికి కూడా చెప్పిన మెషిన్ ప్రాబ్లమేనా అది? ఇప్పుడు ఏమంటారు సార్, మిషన్ ప్రాబ్లమే కదా సార్. ఇప్పుడు మీ కాడ 204 వస్తే ఆడ కూడా రావాలి కదా సార్. రాలే, మరి నేనేం చేస్తా సార్? నా బాధ నాకు ఇప్పటికి కూడా టెస్ట్ చేయండి సార్. నా ఒంట్లో ఆల్కహాల్ ఉంటే ఇప్పుడే మీకు రాసి మీ మీడియాతో చెప్పి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఎప్పుడు మీరు బై బర్త్ మందాలు వాటర్ లేదు సార్ నాకు. ఇప్పుడు కూడా నేను తీసుకుపోయి చెక్ చేయ, మందు తాగేటోళ్ళకి డాక్టర్ సార్ కాడ అడిగితే మందు తాగేట ఆయనకు 1% అన్న ఆల్కహాల్ ఉంటుందని చెప్పిండు. నా ఒంట్లో ఆల్కహాల్ ఉంటే ఇప్పటికైనా రాజీ పడుతున్నాను నేను. ఆర్టీసీకి శాశ్వతంగా దూరం. ఎవరు మీరు ఆ రోజు? కోదా డిపోనా ఇది? కోదా డిపో ఎవరుండే? డిఎం గారు వచ్చిర్రు. డిఎం గారికి వచ్చి బతలాడుకున్నా సార్, నాకు బై భర్త అలవాట్లేదు సార్, మరి ఎట్లా వచ్చింది కానీ మరి నా దాంట్లోనే లెక్క అన్నాడు. మరి ఇది కూడా వచ్చిర్రు కదా సార్, ఈ రిపోర్ట్ చూడండి సార్ అంటే సరే. డిఎం గారు ఈ రిపోర్ట్ వచ్చేలోపు నన్ను ఆర్డర్ ఇచ్చేసిండు. తర్వాత ఆర్ఎం సార్కి అప్పీల్ పెట్టుకున్నా. ఆయన ఆర్ఎం సార్, నల్గొండ ఆర్ఎం సార్ కాల్ పట్టుకున్నా సార్ నేను. ఏం పేరు ఆయన పేరు? రాజశేఖర్ అని. ఇప్పుడు ఏడున్నాడు ఆయన? డైరెక్టర్ ఆయన, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు సారు. ఏమన్నాడు ఆయన? సరే చూస్తాలే అన్నాడు, కథం రిజెక్ట్ చేసి పారేసిండు. మినిస్టర్ కాడికి పోయినా సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకం కూడా ఉంది కదా, ఆయన కూడా చూసిండు సారు. ఆడ పిఏ కూడా స్టేషన్ ఫోన్ చేసి కనుక్కొని ఇచ్చిండు, వేసిండు సార్. ఇది కూడా చూసినాక కూడా నన్ను ఇది అన్యాయం సార్. ఇదైతే ఇది నాకు పోలీస్ రిపోర్ట్ సార్, ఇది చూడండి పోలీస్ రిపోర్ట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సైన్, ఇది స్టాంప్ ఉంది, ఇక్కడ టైం అన్నీ ఉంది సార్. 0 ml నో ఆల్కహాల్ ఉంది సార్. ఇంత అన్యాయం ఏంటో సార్ చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇక ఆడ ఈడ అడుక్కొని తింటున్నారు. మ్యారీడ్ సార్, 2 పిల్లలు సార్, చిన్న పిల్లలు. ఇలియాస్ బిన్ అలీ సార్, కోదా డిపో. ఎంత దుర్మార్గం చూడండి, దొంగ మిషన్లు పెట్టి ఉద్యోగుల వాళ్ళని తీసేయాలి అనుకున్నప్పుడు దానికి ఏదైనా ప్రాసెస్ ఉండొచ్చు, అసలు తీసేయడమే తప్పు. ఎట్లా తీసేస్తారు?
కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద తాగు అన్నీ ఉన్నాయి సార్ నా కాడ. ఆ, ఆ, ఇది కూడా ఉంది అదే డేట్ 21 ఉమ్. 0 ఆల్కహాల్ అన్ని తీసి పెట్టుకున్నా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది. ఇప్పుడు ఎట్లా ఎందుకు వస్తున్నాయి ఈ మిషన్ రాంగ్? ఇది విషయం చెప్పాను అన్న, ఇది ఎంత తప్పంటే వీళ్ళు డ్యూటీకి వచ్చే ముందట మెయిన్ ఎంట్రెన్స్ వెళ్ళి మా సెక్యూరిటీ విభాగం ఉంటుంది. మా దగ్గర బ్రీత్ అనలైజర్ మిషన్ ఉంటుంది. అయితే పోలీసు వాళ్ళ దగ్గర ఉండే బ్రీత్ అనలైజర్ మిషన్ అవి అక్యురేట్ ఉంటాయి. మా దగ్గర అన్ని మిషన్ ఏంటంటే అన్ని అవుట్డేట్ పాడవుతాయి. అవి సరిగా టెక్నికల్ ప్రాబ్లంతో ఇతనికి 0 ఆల్కహాల్ ఉన్నా కూడా ఒక్కోసారి అది 200 పైన చూపెడుతుంటుంది. అది చూపెట్టంగానే మా పిల్లలు ఏంటంటే మా దగ్గర సెక్యూరిటీ వింగ్లో మేము పనిచేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారు వెంటనే అయితే మా దగ్గర ఒక బుక్ ఉంటే బుక్ రాసి అంత సంతకం పెట్టి ఇచ్చేస్తారు. పంపిస్తారు. వీళ్ళని పంపించగానే ఏంటంటే వీళ్ళని మానిటరింగ్ చేయడానికి డిపో మేనేజర్ సుప్రీం అయితే డిపో మేనేజర్ కింద ఒక అతను సిఐ ఉంటాడు, చీఫ్ ఇన్స్పెక్టర్. ఆయన కింద ఒక అతను ఎస్టీ ఉంటాడు, ఆయన కింద సీనియర్ ఆఫీసర్. ఆయన కింద ఒక T8 ఉంటాడు, T8 కింద TA3 కింద కంట్రోల్. ఇది స్టెప్ బై స్టెప్ ఎవరు ఏం చేస్తారంటే ఫలానా రియాజ్కి ఇట్లా వచ్చిందన్న కదా వెంటనే ఈయన నాలెడ్జ్ లేకుండా డిపోస్ వేరే పెడతారు, ఛార్జ్ షీట్ ఇస్తారు, సస్పెండ్ చేసి పెడతారు. ఈయన ఏం చేసిండు, అరే నేను ఆయనకి ఎట్లుంటుంది, ఆయన బేసిక్గా బై బర్త్ తాగడు కదా, ఇది అన్యాయం మామూలు ఉంటుందా. ఈయన సేమ్ టైంలో అదే టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసు వాళ్ళ దగ్గర మిషన్లు అడ్వాన్స్ ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చూసి నీకు ఆల్కహాల్ లేదా బాబు అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు కనీసం కామన్ సెన్స్ డిపో మేనేజర్ కామన్ సెన్స్ ఉంటే అరే మిస్టేక్ అయిపోయింది బై నువ్వు ఏమనుకోకని చెప్పి ఈయనకు ఏదో అది చేసి ఈయన డ్యూటీ పంపాలి. వీళ్ళకు ఏం తెలియదు, వీళ్ళు ఏం అధికారులు ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ఆ రిపోర్ట్ ఈయనకు పెట్టినటువంటి బ్రీత్ అనేది మిషన్ ఎవరు పెట్టారు, సెక్యూరిటీ వాళ్ళు పెట్టారు. అంటే ఈ సెక్యూరిటీ వ్యవస్థను సజ్జనార్ సార్ ఎందుకంటే మొత్తం ఆయన సొంతాన్ని వాడుకుంటాడు. ఎట్లా వాళ్ళ మనుషులు ఉన్నారా? వాళ్ళ మనిషి కాదు, సెక్యూరిటీ వాళ్ళ రిపోర్ట్ వచ్చిందంటే డిఎం కూడా భయపడతాడు. మేము రిపోర్ట్ రాస్తాం కదా, డిఎం కూడా అబ్బో అది విజయం సార్ రాశానని చెప్పి నేను చేతెత్తాడు. సపోజ్ అదే వీళ్ళ తరఫున ఉన్నటువంటి TA2 3A3 రాస్తే గదందే అంటాడు. సెక్యూరిటీ వాళ్ళు రాసినంటే సెక్యూరిటీ వాళ్ళు అంటే వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళ మళ్ళీ అక్కడ జాయింట్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారని చెప్పి కథం. దాన్ని ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళ దానికి నువ్వు అగెనిస్టే మీరు పోతారంటే మీరు తోలుదిస్తా అని చెప్పాడు. సో ఇంకెవరు ఉన్నారా మెకానిక్లు? మీరు సేమా? మీరు తాగిండ్రా? నేనా? లేదు తాగలేదు సార్. మీరు ఎక్కడ? నేను నల్గొండ డిపో సార్ నాది. ఎందుకు సస్పెండ్ చేసినారు? నేను ఒక 3-4 డేస్ ఇంట్లో అమ్మగారి ఆరోగ్య నిమిత్తము ఇంట్లో అవసరాలకు ఆబ్సెంట్ అయినందుకు ఎమ్మటే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నేను రీఅప్పీల్ పెట్టుకొని మళ్ళీ DM గారికి పెట్టుకున్నా, RM గారికి పెట్టుకున్నా, తర్వాత ఈడీ గారికి పెట్టినప్పుడు చిన్న కరోనా వల్ల ఏమైందంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, లేట్ అయ్యే వరకు నేను ఇల్లు మార్చిన. ఇప్పుడు నా ఆర్థిక అవసరాల నిమిత్తం నేను ఇల్లు మార్చినప్పుడు లెటర్ వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు రెస్పాన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయిండు ఆయన. ఎవరు? పోస్టల్ మ్యాన్. పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయిన తర్వాత అది అట్నే ఉంది. నేను ఇల్లు మారిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ కొన్ని రోజులకు తెలుసుకున్నా. నేను DM ఆఫీస్ పోతే నాకు లెటర్ వచ్చింది కదా అంటే వాళ్ళు ఇవ్వలేదు, అసలు లేదు రాలేదని అన్నారు. అంటే నేను MSc మ్యాథమెటిక్స్ చేసిన, నేను ఒక PG చదివిన. నేను RDO గారితో నల్గొండ RDO గారితో DM ఆఫీస్ ఫోన్ కొట్టిస్తే ప్రెజర్ చేపిస్తే అప్పుడు నాకు వచ్చిన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని ED ఆఫీస్కి వచ్చి సార్ మీరు ఇట్లా లెటర్ పంపిరట, నేను ఇల్లు మారడం వల్ల ఇట్లా పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయారు, మరి ఎట్లా సార్ అని అంటే ఆ సారు MD గారికి లెటర్ పెట్టమని అన్నారు. MD గారు ఓ రోజు పోతుంటే రిక్వెస్ట్ చేసిన MD గారు. సజ్జనార్నా? ఏమన్నారు సజ్జనార్? నా చేతిలో ఏం లేదయ్యా, 3 సార్లు అయిపోయింది కదా సార్, ఇట్లా ఇల్లు మారినా సార్, నేను ఇల్లు మారడం వల్ల ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? నేను ఇక టెక్నికల్ వర్క్ నేర్చుకున్నా. అంటే నేను వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా సార్, ఆక్వాగార్డు అవి, ఆ వర్క్ నేను 2-3 నెలలు ఒక నెమ్మిటి బ్యాగ్ పట్టుకొని తిరిగి ఆ వర్క్ నేర్చుకొని ఆ పని చేసుకొని బతుకుతున్నా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఎల్బీనగర్. ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరున్నారు? ఒక్క నిమిషం. న్యూ కామర్స్ లాస్ట్ టైం వీళ్ళంతా మాట్లాడినారు కదా. అవును. మీరు ఎక్కడి నుంచి అన్నా? మాది అక్కింపేట డిపో సార్. మాది అక్కింపేట అంటే ఇదే కదా. మిమ్మల్ని సస్పెండ్ చేసినారు? మమ్మల్ని బస్సులో ఫుల్ మంది ఉంటారు సార్. మా దాంట్లో మంది ఉంటే ఫుల్ మంది రష్ ఉంటే ఒక బ్యాచ్ ఏమైపోయిందంటే రిటర్న్ ఎక్కి వస్తే TTL ఏం చేసారు, ఒకయాల చెక్ చేస్తే ఇంకో వేరే స్టేజ్ తీసుకుపోయి వేరే ఇట్లా మీరు చేసినామని చెప్పేసి నన్ను రిమూవ్ చేశారు సార్. ఏ ఇయర్లో రిమూవ్ అయ్యారు? మేము 2013లో సార్, 14లో రిమూవ్ అయినాం. 2014. అప్పుడు ఎవరు ఉన్నారు?
అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. మేము అప్పీల్ పెట్టినాము. 14 తర్వాత 14 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చినాక వీళ్ళ దగ్గర అప్పీల్ పెట్టినాము. డిప్యూటీ ఆర్ఎం దగ్గర పెడితే 5 నెలలు ఉంచుకున్నాడు. 5 నెలలు దగ్గర పెట్టుకొని ఆయన ఇయ్యలే. తర్వాత ఆర్ఎం దగ్గర పెట్టినాం. ఆర్ఎం కూడా ఆయన ఇయ్యలేదు. ఈడీ ఉండే పురుషోత్తం నాయక్ అని అతను ఉండే. ఇక ఆయన చాలా రోజులు ఉంచుకున్నాడు. ఆయన కూడా రిజెక్ట్ చేసేసిండు. ఇక మేము కోర్టుకోలేదు. తర్వాత మాకు ఇక్కడనే ఉండాలని మేము ఇట్లా సార్కి మళ్ళీ ప్రజాభవన్కి వస్తే మాకు ఇక్కడ న్యాయం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చి ఇక్కడే బాధ చెప్పుకున్నాం. అట్లా మొన్న 100 మంది తీసుకున్నారు, 200 మంది తీసుకున్న దాంట్లో మీరు లేరా? మేము లేము సార్. మాది ఆల్రెడీ ఈడీ రిజెక్ట్ అయిపోయింది. ఎండి అప్పీల్ లేదన్నారు. ఇక పోతే కోర్టు కోరి మేము ఏమి ఇయ్యము అని చెప్పేసారు మాకు. మీరు సస్పెండెడనా? మీరు ఎందులో చేసేది? నేను దేవరకొండ డిపో ఆర్టీసీ కండక్టర్ అండి. కండక్టర్ 2.5 years అవుతుంది. చెయ్యని నేరానికి ఏమీ లేదు. ఒక లేడీ ఎక్కింది దేవరకొండ చింతపల్లికి 50 రూపీస్ టికెట్ తీసుకున్నది. చింతపల్లి దిగలేదు. అక్కడ దిగకుండా ఓవర్ రైడింగ్ మాల్ వరకు వచ్చింది. మాల్లో చెక్ అయింది. అంటే అక్కడ జస్ట్ ఫ్రీ టికెట్స్ కొంతమంది అంటే స్టూడెంట్ పాసులు వీళ్ళంతా కనీసం 10 మంది దిగారన్నమాట. వాళ్ళతో పాటు ఈ మేడం కూడా దిగిపోయిందని చెప్పి నేను అనుకున్నాను. కానీ అక్కడ దిగకుండా మాల్ వరకు ఓవర్ రైడింగ్ వచ్చింది. మాల్ వరకు వచ్చేసరికి చెకింగ్ కూడా వచ్చేసరికి నేను పైసలు ఇచ్చాను సార్, నాకు ఇదే ఇచ్చాడని అబద్ధం చెప్పింది అంతే. అంటే నేను ఒకవేళ పైసలు దిగేవాడైతే టికెట్ ఉంటే ప్రత్యక్షం కనిపిస్తుంది కదా. పైసలు ఇది ఫ్రాడింగ్ చేసే మెంటాలిటీ ఉన్నట్లయితే అక్కడ ఎదురుగా ప్రత్యక్ష వాళ్ళు ఏమంటున్నారు? సజ్జనార్ సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళతో వీళ్ళతో చెప్తూ వీళ్ళు ఒక్కసారి చేసిన వాళ్ళు కాదు, ఒక 2-3 సార్లు అయిన తర్వాతే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఒక్కసారి తప్పు చేస్తే మేము దాన్ని వదిలేస్తాం అంటే అందరూ అది సహజ. ఇప్పుడు మీరు ప్రత్యక్ష ఇప్పుడు చూపిస్తున్నారు టిమ్ మిషన్లు ఎప్పుడో అది ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒక టైపులో ఉంది. మా సోదరుడు అది చూస్తే పోలీస్ స్టేషన్ ఒక టైపులో ఉంది. ఇక్కడ వీళ్ళు చెక్ చేసేది ఒక టైపులో ఉంది. ఏదైనా కరెక్ట్గా ఉన్నదా? వీళ్ళు చేసే ప్రతి ఆర్డర్ కూడా అన్నీ ఫ్రాడింగ్ టైప్లో కరెక్ట్గా సిస్టమేటిక్గా లేదు. దాని ప్రతిఫలం మేము అనుభవించాల్సి వస్తుంది. చెయ్యని నేరాలకే ఘోరంగా ఇంత ఘోరంగా ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. కానీ ఆర్టీసీ కండక్టర్ వచ్చినప్పుడు ఏంటి 70%, ఎప్పుడు 90 బ్యాచ్ 30 years సర్వీస్ చేసా, 90 బ్యాచ్ 75% మెరిట్తో వచ్చా ఆర్టీసీ కండక్టర్గా. తీరే ఇక్కడికి వచ్చి చేస్తూ చిన్న తప్పులకి, అందులో ముఖ్యంగా ఈ 3 years నుంచే ఈ సజ్జరాజ్ సార్ వచ్చిన కాడించి అంతకుముందు ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు కూడా. కానీ మా బతుకులన్నీ ఆ సర్వనాశనం. రేపు ఇంకా 1 year ఉంది. 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి. ఏడుస్తున్నాం. 2 ఆడపిల్లలు పెళ్ళికి ఎదిగి ఉండారు. అంతా బరువు బాధ్యత తట్టుకోలేక కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి? కూలి పని చేస్తున్నాం. వెళ్ళి కూలి పనికి వెళ్తే 300-400 ఇస్తారు. వాడితో సర్దుకుపోవాల్సి వస్తుంది. మా బతుకులను అగమ్యకి అవసరం అయిపోయింది. ఇన్నిసార్లు వచ్చి ఎంత అయ్యా బాబు బతిరాడుకొని ఇచ్చేస్తున్నాం సార్. దాని ప్రతిఫలం కనిపించడం మా బతుకులు ఏంటి? మా ఇది ఏదో మీరు మొన్న మాట్లాడినారు కదమ్మా. సో మీరు రోజు ఇంకా ఇదే పనా మనకి తిరుగుతూనే ఉన్నారు అంతేనా? మీరెక్కడ? డ్రైవర్ సార్. మీరు ఎట్లా సస్పెండ్ అయ్యారు? నేను ఏసీ బస్సుల డ్రైవర్ సార్. నాకు డ్రైవర్ ఇలా షార్టేజ్ ఉంటే డ్యూటీకి రమ్మని చెప్పారు. వెళ్ళిన ఏసీ బస్సుల డ్రైవర్ రాకపోయే వరకే నేను మిరావన్ డిపోకి వెళ్ళి ఏసీ బస్సుల డ్రైవర్ వెళ్ళాను. వెళ్తే అక్కడ కారు లారీ యాక్సిడెంట్ అయింది. మన బండి మీద పడుతుందని చెప్పి నేను మొత్తం సైడ్ గుంజిన. అక్కడ కారు లారీ గుద్ది ఢీకొని మొత్తం టైర్ బస్ట్ అయ్యి అక్కడ 2 లోపల ముసలు ఉంటారు. మన బండి బ్రిడ్జ్ మీద పల్టీ పడుతుందని చెప్పి మొత్తం డివైడర్ గుంజుకున్న బండి, బ్రేక్ కొట్టి తాగలే బండి. అక్కడికి ముసలమ్మ కారు గుద్దుకుందిగా లారీ, అక్కడికి వచ్చి ముసలమ్మ మన బస్ కింద పడదు, చనిపోయింది. సస్పెండ్ చేశారు సార్ అక్కడ. మీ మిస్టేక్ ఏం లేదు సార్. మా మిస్టేక్ వీడియో ఫోటో వల్ల వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అక్కడ అంతా తప్పులు చూసారు, పోలీసులు ఉంటారు, అందరు ఉంటారు. ఏం లేదు, సస్పెండ్ చేశారు సార్ నన్ను అక్కడికి. సస్పెండ్ అయ్యారు మీరు? 2 సంవత్సరాలు అయిపోయింది సార్. మీరు బ్రదర్ ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడాల్సిన వాళ్ళు? అని మా డ్రైవర్ తప్పనట్టు మా పని అంత అయింది సార్. ఇప్పుడు రోడ్డు మీద పడటం బువ్వకు లేక ఇది ప్రాపర్ ఎక్కడ? మాది మల్లెపల్లి సార్. మల్లెపల్లి. మీరు ఎక్కడన్నా? ఎక్కడ? ఏ డిపో సార్? నా షాద్నగర్ డిపో సార్. నాది షాద్నగర్ డిపో. నా పేరు వచ్చేసి గోపాలు. ఎందుకు సస్పెండ్ అయినారు మీరు? సార్ ఆబ్సెంటిజం కింద తీసుకుంటారు సార్. ఒక్కరోజు ఆబ్సెంటిజం లివ్ అడిగిన, లివ్ శాంక్షన్ చేయలేదు. 3 గంటలకు డ్యూటీకి రమ్మన్నారు. 2 గంటలకే డ్యూటీకి వచ్చిన. డ్యూటీకి వచ్చేసరికల్లా రిమూవల్ ఆర్డర్ గేట్కి అతికేసి ఉంది. గేట్కి అతికేస్తారా? గేట్ దగ్గరనే గేట్కి అతికేస్తారు. అక్కడి నుంచి ఇంకా చార్ట్ కంట్రోలర్ చూసి నేను సంతకం పెట్టి ఇంకా పోతే
నీవు సస్పెండ్ అయినావు, నువ్వు రిమూవ్ చేసి నిన్ను అని అంటే నేను ఏం తప్పు చేసిన అని చెప్పి అని అంటే గట్టిగా మాట్లాడితే రిమూవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అట్లా ఏమైనా చేసిరా? అంతకుముందు సిక్ ఇచ్చింది సార్. ఆ 10 రోజులు పరిగణనలోకి తీసుకొని ఆ పాత డేట్ వేసి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ షోకాజ్ వచ్చినాక సస్పెండ్ చేస్తారు. కానీ నాకు ఫస్ట్ రిమూవల్ వచ్చింది, రిమూవల్ తర్వాత షోకాజ్ వచ్చిన తర్వాత మెమో వచ్చింది. అన్నిటికీ టైమింగ్ చూస్తే 10 నిమిషాలు టైమింగ్ చేంజ్ ఉంది. 10 నిమిషాలే 10 నిమిషాలు అంటే రిమూవల్ తర్వాత షోకాజ్కు 10 తర్వాత వచ్చింది అనమాట. షోకాజ్ ఇచ్చినాక రిమూవల్ చేయాలి. సో ఆర్టీసీలో ఒకటి ఎటుందంటే అన్న, బస్సు వెనక రాసి ఉంటుంది. బస్సులో ప్యాసింజర్లు గొడవైనా, మాకు రోడ్డు మీద వెళ్తున్న ప్యాసింజర్తో ప్రయాణికుడు గొడవైనా కూడా మీరు ఏమనొద్దు, స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇయ్యనని చెప్తారు. అప్పుడు పోలీసు వాళ్ళని యూజ్ చేస్తారు అధికారులు. ఇప్పుడు నాకు అక్కడ పోలీస్ రిపోర్టే ఉంది కదా సార్, దీనికేమో పోలీసు వాళ్ళని నమ్మదంటాడు కోదాడియం. నాకు సంబంధం లేదురా భయ్, రిపోర్ట్ నువ్వు పైసలు ఇచ్చి తీసుకొచ్చినావు. గవర్నమెంట్ రిపోర్ట్కి పైసలు ఇచ్చి తీసుకుంటారా సార్? మీరు చెప్పండి ఒక మాట. సో విషయం చాలా దారుణంగా ఉన్నది. వీళ్ళ చిన్న ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మార్పు కోసం మీరు వచ్చారు అని మీరే చెప్తున్నారు కాబట్టి తక్షణమే వీళ్ళ ఉద్యోగాలలోకి వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నది. సో ఇంకా ఆలస్యం చేస్తే ఇది మరింత ఇంకొక పెద్ద మూమెంట్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. సజ్జనార్ గారు, ఆయన పొన్నం ప్రభాకర్ గారు, సరే పొన్నం ప్రభాకర్ చెప్తే సజ్జనార్ ఏనా ఇంటాడు కదా, మరి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నాడు మంత్రిగా? ఆయన నిర్ణయం తీసుకోవాలి కదా. 3 మెన్ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నది? ఆ కమిటీలో సజ్జనార్ ఎందుకు? మీరు ఉద్యోగాలు ఇవ్వాలని సజ్జనార్ని పెట్టారా, ఉద్యోగాలు ఇవ్వద్దని పెట్టారా? సో ఇది పెద్ద ప్రశ్నే. వీళ్ళెవరికి కూడా ఈ సంస్థను కాపాడాలని లేకపోతే వీళ్ళ ఉద్యోగాలు నిలబెట్టాలని ఆలోచన లేదు. అందుకే వీళ్ళని రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. పూర్తి బాధ్యత పొన్నం ప్రభాకర్ తీసుకోవాలి. ఆయన రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆయనదే పూర్తి బాధ్యత. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.